హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్న రేవంత్ ప్రజా ప్రభుత్వం. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో మారనున్న రాజధాని రూపురేఖలు. ట్రాఫిక్ సమస్య నివారణకు షామీర్పేట్, మేడ్చల్, సికింద్రాబాద్ మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం. కేబీఆర్ పార్కు పరిసరాల్లో 1090 కోట్లతో ఫ్లైఓవర్లు, కూడళ్ల నిర్మాణ పనులు వేగవంతం. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు దాదాపు 200 కోట్ల కేటాయింపు. నగర పరిధిలో 70,000 కోట్ల విలువైన చెరువులు, నీటి కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడిన హైడ్రా తీసుకున్న చర్యల కారణంగా వరద ముంపు నుంచి బయటపడిన హైదరాబాద్ మహానగరం. ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్య పరిశ్రమలను RRR పరిధిలోకి తరలిస్తున్న రేవంత్ సర్కార్. రెండో దశలో భాగంగా 76.4 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు ప్రణాళిక. రాజధానికి విశ్వవ్యాప్తంగా కీర్తి తెచ్చేలా మూసీ ప్రక్షాళన చేపట్టిన రేవంత్ ప్రజా ప్రభుత్వం. జీసీసీ హబ్ మాదిరిగా హైదరాబాద్ లో స్టార్టప్స్ కోసం 1000 కోట్ల ఫండ్ ఏర్పాటు. 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కు గోదావరి జలాల తరలింపు చేపట్టిన ప్రజా సర్కార్. టూరిజంతో పాటు ఐటీ, ఏఐ రంగాలకు ప్రాధాన్యమిచ్చి హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్న రేవంత్ ప్రజా ప్రభుత్వం.